మామూలుగా ఉండదా? సమ్మర్కి ఒక్క పెద్ద హీరో రాకపోయినా దసరాకు మాత్రం ఒక పాన్ ఇండియా స్టార్తో ఓ సీనియర్ హీరో పోటీ పడుతున్నాడు. 10 రోజుల సెలవుల్ని క్యాష్ చేసుకోవడానికి ఎవరు ఢీ కొడుతున్నారో చూద్దాం. ఏప్రిల్ 10న రావాల్సిన రాజాసాబ్ వాయిదా పడి చాలా కాలమైన రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. సమ్మర్కి వస్తోందంటూ ఊరించినా వచ్చే ఛాన్సే లేదు. మరి రాజాసాబ్ రిలీజ్ ఎప్పుడంటే మళ్ళీ దసరాకే. ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న హారర్ కామెడీ 2 ఏళ్లకు పైగా సెట్స్ పై ఉంది. 3 ఏళ్లు పూర్తయితే గానీ వచ్చేటట్టు లేదు. షూటింగ్ మొదలైన ఏడాది తర్వాత రాజాసాబ్ను అనౌన్స్ చేశారు. అప్పుడే ఏప్రిల్ 10న రిలీజ్ అంటూ ప్రకటించారు. అందరికంటే ముందుగా సమ్మర్ పై ఖర్చీఫ్ వేసిన వాయిదా పడక తప్పలేదు. ఎందుకో గానీ ప్రభాస్ రాజాసాబ్కు మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. వరుస గాయాలతో రాజాసాబ్ షూటింగ్ అనుకున్న టైంలో ఎప్పుడూ జరగలేదు. రాజాసాబ్ పూర్తి చేద్దామని ఫిక్స్ అయితే ఆ మధ్య గాయంతో 2 నెలలు రెస్ట్ తీసుకున్నాడు. కోలుకున్న డార్లింగ్ రాజాసాబ్ను పక్కన పెట్టి హను రాఘవపూడి మూవీలో జాయిన్ అయ్యాడు. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నాడు. ఇలాంటి జానర్ లోనే మారుతి తీసిన ప్రేమ కథా చిత్రం హిట్ అయింది. మరొక హారర్ ఎంటర్టైనర్ తో అలరిస్తాడు అనుకుంటే రిలీజ్ కి నోచుకోవడం లేదు. సినిమాను దసరా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. గాంధీ జయంతి అక్టోబర్ 2నే దసరా రావడంతో ముందుగా సెప్టెంబర్ 25న రాజాసాబ్ను తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. కల్కి 2 అన్ సీజన్ లో జూన్ 27న రిలీజ్ అయి సూపర్ హిట్ అయినా రాజాసాబ్తో రిస్క్ చేయకుండా ఏదో ఒక పండక్కి మాత్రమే తీసుకొస్తారట. అది దసరానే కావచ్చు అంటున్నారు. 1-2 రోజులు తేడాతో బాలయ్య ప్రభాస్ సినిమాలు ఢీ కొడుతున్నాయి. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అంటూ అందరికంటే ముందుగా ప్రకటించారు. షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో దసరా మిస్ కాకూడదు అన్న పట్టుదలతో షూటింగ్ చేస్తున్నారు. రాజాసాబ్ ఎప్పుడు రిలీజ్ చేసినా హాలిడే సీజన్లోనే విడుదల చేయాలి అనుకుంటున్నారు. వీళ్ళకి దసరా తప్ప మరొక ఆప్షన్ లేదు. రాజాసాబ్ అఖండ 2 ఒకే రోజు రాకపోయినా 2 రోజుల గ్యాప్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండూ కాకుండా 1-2 చిన్న సినిమాలుంటాయి. మరో పెద్ద హీరో ఎవరైనా దసరాపై కన్నేస్తే మాత్రం దసరా పోటీ రసవత్రంగా మారనుంది. రాజమౌళికి సంబంధించిన లవ్ వీడియో నెట్ లో చక్కర్లు కొడుతోంది. జక్కన్న లవర్ బాయ్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది? పాత తవ్వకాల్లోంచి బయటకు వచ్చిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. యాక్షన్ టేక్ కట్ అనే డైరెక్టర్ నటిస్తే ఎలా ఉంటుంది? రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1లో దర్శకుడిగా మారాడు. ముందుగా కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ నేర్చుకుని శాంతి నివాసం సీరియల్తో దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. ఈ సీరియల్కు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సీరియల్ దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం మహేష్తో పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో జక్కన్న యువ అనే సీరియల్లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. యాంకర్ రష్మితో నడిచిన ఈ లవ్ ట్రాక్ బయటకొచ్చింది. ఎప్పుడు నటించారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి డైరెక్టర్ కాదు, యాక్టర్ కూడా. మగధీర, ట్రిపుల్ లో ఎండ్ కార్డ్ లో వచ్చే సాంగ్స్ లో ఆడిపాడాడు. తన సినిమాలతో పాటు బయట సినిమాలు రెయిన్బో, మజ్ను, కల్కి వంటి సినిమాలో తలుక్కున మెరిశాడు. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీ ఏంటి? ఇంతవరకు క్లారిటీ లేదు, బయటికి చెప్పలేదు. ఇప్పటి వరకు 2-3 హీరోల పేర్లు బయటకొచ్చినా ఫైనల్ గా ఒకరి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఒక సినిమా తీసిన హీరోనే మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నాడట. ఇంతకీ అతనెవరో చూద్దామా? లైగర్ ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని డబుల్ స్మార్ట్ తీస్తే ఇది ఫ్లాప్ అయింది. డబుల్ స్మార్ట్ డిజాస్టర్ నుంచి పూరి బయటపడి ఓల్డ్ స్కూల్లోకి పూరి వెళ్లిపోయి 6 నెలల్లో సినిమా పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు. 2 ఏళ్లకో సినిమా తీసినా రిజల్ట్ మారకపోవడంతో కథ రెడీ చేసి నెక్స్ట్ మూవీతో రెడీ అయిపోయాడు పూరి. స్టార్స్, యంగ్ హీరోలు ఎవరూ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సీనియర్ హీరో గోపీచంద్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. గోపీచంద్ పూరి కాంబోలో వచ్చిన గోలీమార్ ఫ్లాప్ అయినా మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోందన్న వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. గోలీమార్ కు సీక్వెల్ కథను రెడీ చేస్తున్నాడని టాక్. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి ఎవరితో తీసినా హిట్ చాలా అవసరం. కెరీర్ లైఫ్ అండ్ డెత్ లో పడింది. పూరి జగన్నాథ్ ఇడియట్ హీరోయిన్ రక్షితను కలిశాడు. రక్షిత దర్శకుడు ప్రేమ్ ను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయింది. భర్త తీస్తున్న సినిమా షూటింగ్ స్పాట్ కి పూరి చార్మితో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా రక్షిత తన ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసింది. కెరీర్ ను నిలబెట్టిన పూరిని భర్త ప్రేమ్ ను జీవితాంతం మర్చిపోనని రాసుకొచ్చింది రక్షిత. ఇడియట్ లో నటించింది యమడేనా అని డౌట్ వచ్చేలా మారిపోయింది. నాయన చేతిలో 5-6 సినిమాలున్నా అందులో 2 లేడీ ఓరియంటెడ్ మూవీసే. 1-2 సినిమాల్లో యంగ్ హీరోలతో జతకడుతోంది. పెద్ద సినిమా ఒక్కటి లేదన్న ఫ్యాన్స్ బాధ తీరిపోయింది. స్టార్ తో నటించడం లేదు అన్న ఫ్యాన్స్ ఫీలింగ్ ని కన్నడ మూవీ తీర్చేస్తోందా? అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పాన్ ఇండియా మూవీ అన్న పేరే గానీ స్టార్ తో నటించడం లేదట. పెళ్లే యాక్టింగ్ అంటున్న నయనతార చేతిలో 6 డజను సినిమాలున్నాయి. ఇన్ని సినిమాలు చేస్తున్నా ఇందులో ఒక్క క్రేజీ మూవీ కూడా లేదు. అయితే ఎట్టకేలకు కన్నడ క్రేజీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ లో నటిస్తోంది. అయితే ఇందులో యష్కి జోడీగా కాకుండా సిస్టర్ రోల్ చేస్తోంది. ఎస్ సరసన కియారా కనిపించనుంది. టాక్సిక్ లో నయనతార
యష్ కి సిస్టర్ గా నటిస్తోందని కొన్ని నెలలుగా వినిపిస్తున్నా మేకర్స్ ప్రకటించలేదు. ఆమె ఇందులో నటిస్తున్న సంగతిని అక్షయ్ ఓబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ షూటింగ్ లో కూడా జాయిన్ అయింది నాయన. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ రూపొందుతోంది. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత నయనతార ఇక మనకు అందదు, హిందీలో సెటిల్ అయిపోతుంది అన్నారు ఫ్యాన్స్. అయితే దీనికి రివర్స్ లో ఒక్క హిందీ ఛాన్స్ కూడా రాలేదు. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన జవాన్ ఉన్నా బాలీవుడ్ ఆఫర్స్ రాకపోవడం షాక్ ఇస్తోంది. హిందీ, తెలుగు తప్ప సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో నటిస్తోంది. మొన్న శ్రీలీల, నిన్న మీనాక్షి చౌదరి. ఇక 2025లో ఎవరు? దీనికి సమాధానం వచ్చేసింది. 2023లో శ్రీలీల హవా నడిచింది. 2024లో మీనాక్షి చౌదరి సినిమాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ఇక వచ్చే ఏడాది ఫ్లాప్ హీరోయిన్ సత్తా చాటబోతుందట. ఆమె ఎవరో చూద్దాం. శ్రీలీల 2 ఏళ్ల క్రితం ఒకేసారి 6 సినిమాలో నటించింది. ఈ అమ్మడి డేట్స్ మిస్ అయితే అడ్జస్ట్ చేయడం కష్టమైపోయింది. క్షణం తీరిక లేకుండా నటించడంతో ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రెయిన్ అయింది. ఈ విషయాన్ని అన్స్టాపబుల్ షోలో కూడా చెప్పింది శ్రీలీల. 2023లో ఈ అమ్మడు నటించిన 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ రిలీజ్ కాగా భగవంత్ కేసరి ఒక్కటే హిట్ అయింది. వరుస ఫ్లాప్లు రావడంతో శ్రీలీలకు ఆఫర్స్ తగ్గాయి. రోజుకు 2 షిఫ్టులు చేసే హడావిడి నుంచి బయటపడింది. ఎక్స్ట్రాడినరీ తర్వాత నితిన్ తో మరొకసారి జతకట్టిన రాబిన్ హుడ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ధమాకా తర్వాత మరొకసారి రవితేజతో కలిసి మాస్ జాతర చేస్తోంది. ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోయినా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చేతిలో ఉంది. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ తీసుకొచ్చిన క్రేజ్ తో హిందీలో 2 సినిమాలు చేస్తోంది శ్రీలీల. అదృష్టం ఎప్పుడు హగ్ చేసుకుంటుందో తెలీదు. లక్ అనేది మీనాక్షి చౌదరిని కౌగిలించుకుని వదిలిపెట్టేసింది. 2024లో 6 సినిమాలతో వచ్చిన మీనాక్షి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టింది. నవీన్ పోలిశెట్టి తో జతకడుతున్న అనగనగా ఒక రాజు మాత్రమే చేతిలో ఉంది. మరి సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన కిక్ తో ఆఫర్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి. 2023ను ఏలిన శ్రీలీల ఈ ఏడాది మహా కనిపిస్తే మాస్ జాతర రాబిన్ హుడ్ తో థియేటర్లోకి వస్తుంది. 2024లో జోరు చూపించిన మీనాక్షి వచ్చే 10 నెలల్లో ఒకే ఒక మూవీ అనగనగా ఒక రాజు రిలీజ్ అవుతుంది. ఈ ఏడాది ఫ్లాప్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. అదేలాగో మీరే చూడండి. భాగ్యశ్రీ విషయంలో పర్ఫార్మెన్స్ ను గ్లామర్ డామినేట్ చేసింది. డెబ్యూ మూవీ డిజాస్టర్ అయినా ఆ బ్యూటీకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అభినయం అంతంత మాత్రంగానే ఉన్న స్కిన్ షోతో 4 ఆఫర్లని కొట్టేసింది. ఫ్లాప్ ముద్రపడిన గ్లామర్ తో నెట్టుకొస్తోంది. మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ భాగ్యశ్రీపై పడలేదు. దుల్కర్ తో జతకడుతున్న కాంతా మూవీ ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ లో ఈ అమ్మడే హీరోయిన్. డబ్ల్యూ స్మార్ట్ తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న మూవీలో సెలెక్ట్ అయింది. ఫ్లాప్ హీరోయిన్ భాగ్యశ్రీకి ఆఫర్స్ ఇవ్వడానికి హీరోలు వెంటపడుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోల పాలిట క్రేజీ భామగా మారింది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్టూరి సూర్యతో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ పేరే వినిపిస్తోంది. ఈ లెక్కన భాగ్యశ్రీ ఈ ఏడాది మినిమం 3 సినిమాలతో కనిపించనుంది.